మాతృదేవోభవ. ఇప్పుడు మనము 2024 సంవత్సరంలో జూలై నెలలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఈ మిథున రాశి వారికి మనం తీసుకున్నట్టయితే చతుర్థంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. దశమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. ఏకాదశ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. వ్యయంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో ఉండేటటువంటి గ్రహాలు. ఇకపోతే నెల మధ్యలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారేటటువంటి గ్రహాలు ఒక 3 గ్రహాలు ఉన్నాయండి. అందులో రవి వ్యయస్థానంలో కొద్ది రోజులు జన్మస్థానం తర్వాత తదుపరి మిథున రాశిలో జన్మరాశిలోనికి ప్రవేశిస్తూ ఉంటారు ఒక 15 మిగతా నెలంతా కూడా. అదేవిధంగా శుక్రుడు కూడా వ్యయస్థానంలో కొద్ది రోజులు జన్మంలో అంటే మిథున రాశిలో కొద్ది రోజులు ఉంటారు. అలాగే బుధుడు కూడా వ్యయస్థానంలో కొద్ది రోజులు తదుపరి జన్మస్థానమైనటువంటి మిథున రాశిలో కొద్ది రోజులు సంచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాము. చతుర్థంలో కేతు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. అలాగే భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా శనిచర గ్రహం కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలదు. దశమంలో రాహు కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఏకాదశంలో కుజుడు మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి స్వస్థానము కూడా అయినందున చాలా మనకి శుభ ఫలితాలను అందిస్తారు. అందులో ఏమాత్రము అనుమానం లేదు. ఇక వృషభ రాశి వ్యయస్థానమైనటువంటి వృషభ రాశిలో గురు సంచారం జరుగుతోందండి. ఇది కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంటే లాంగ్ స్టాండింగ్ అంటే నెల రోజులు పూర్తిగా ఉండేటటువంటి గ్రహాలలో కుజగ్రహం మాత్రమే మనకు అనుకూలంగా ఉన్నది. మిగతా 4 గ్రహాలు పూర్తిగా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలవు. ఇకపోతే నెల మధ్యలో మారేటువంటి గ్రహాలు రవిగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము 3 గ్రహాలు ఉన్నాయి. ఇందులో రవిగ్రహం కొద్ది రోజుల పాటు వ్యయస్థానమైనటువంటి వృషభంలో కొద్ది రోజులు, జన్మంలో కొద్ది రోజులు ఉండడం జరుగుతుంది. ఈయన 2 స్థానాల్లోనూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే బుధుడి కనుక మనం తీసుకున్నట్టయితే జన్మస్థానంలో అంటే వ్యయస్థానంలో ఒక కొద్ది రోజులు తదుపరి జన్మస్థానంలో జన్మరాశిలో కొంతకాలము ఉండడం జరుగుతుంది. ఈ 2 రాశుల్లో కూడా మనకి ఆయన ఏమి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇకపోతే శుక్రుడు కనుకున్నాడు. ఆ శుక్రుడు వ్యయస్థానంలో కొద్ది రోజులు మళ్ళీ జన్మమైనటువంటి మిథున రాశిలో కొద్ది రోజులు సంచారం చేస్తారు. ఆయన కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తంగా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కుజుడు శుక్రుడు మాత్రం ఈ రాశి వారికి గ్రహచార ఫలితాల్లో నెలకి నెల రోజులు కూడా శుభ ఫలితాలు అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే 6 గ్రహాలు అంటే కేతువు, శని, రాహువు, గురువు ఈ గ్రహాలు, అలాగే రవి మధ్యలో మారేటువంటి రవి, బుధుడు కూడా మనకి సరి అయినటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వటం లేదు. తద్వారా 6 గ్రహాలు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వట్లేదు. 2 గ్రహాలు మాత్రమే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి మొత్తంగా ఇవన్నీ విడివిడిగా మనం గ్రహం చెప్పుకుని ఉన్నాము. ఇకపోతే మొత్తంగా మనము ఈ మిథున రాశి వారికి మనం కనుక మొత్తం మీద ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చూసినట్టయితే వీరికి కొంచెం రోగ బాధలు, రుణ బాధలు, మనోవిచారము, అకాల భోజనాలు, బంధుమిత్రులతో మాట పట్టింపులు ఈ విధంగా జరిగేటట్టు ఉంటుంది. కొంచెం అధైర్యం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాల వల్ల కూడా కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. అలాగే స్థాన చలనము, ఆ విధంగానే ధనం ఖర్చు అవ్వటము, అలాగే కష్టాలు కలగటం, అనేక కష్టాలు కలగటం, పాప కార్యాచరణం అంటే పాప కార్యాల మీద ఇంట్రెస్ట్ పెరగటం, ఎంత చేసినా ఇంతే కదా అనేటువంటి భావన కలగటం. అలాగే మనం ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినట్టయితే దాన్ని మొత్తం మీద అది భంగం అయిపోతూ ఉంటుంది. తద్వారా కొంచెం వృత్తిలో భంగం కలగటము, ఆ తలబెట్టిన పని పూర్తి కాకపోవడం, మొత్తం మీద చికాకు వ్యవహారం ఈ విధంగానే ఈ నెలంతా గడిచేటువంటి అవకాశం ఉన్నది. ఏదో లాస్ట్ వీక్లో మాత్రం కాస్త భోజన సౌఖ్యం, కాస్త సంతోషం ఇట్లాంటివి కలిగేటట్టు కొంచెం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరేమీ అధైర్యపడక్కర్లేదండి. ఇది కేవలం రాజ్యాతకం మాత్రమే. జన్మజాతకం కనుక తీసుకుని దాన్ని అనుసంధానం చేసుకున్నట్టయితే సరిపోతుంది. అట్లాగే మీరు నిత్యంగా
నిత్యము ఈ నవగ్రహ జపాలు శ్లోకం కావచ్చు, మూలమంత్రం కావచ్చు, బీజమంత్రం కావచ్చు, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఏదో మిమ్మల్ని భయపెట్టాలని చెప్పడం కాదు. 6 గ్రహాలు ఉన్నా కూడా అంతగా మీరు భయపడాల్సిన పని లేదు. అతని జాతకంతో ముడిపెట్టుకుంటుంది కాబట్టి అందులో బాగున్నప్పుడు ఈ గ్రహాల యొక్క ప్రభావం కేవలం 20% ఉంటుంది. ఇది చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, చాలాసార్లు చెబుతూనే ఉంటాను. ఎందుకనంటే చాలామంది ఈ విషయాన్ని చెప్పక కేవలం గోచారాన్ని జాతక ఫలితంగా భావిస్తున్నారు. అందుచేత నేను చెబుతూనే ఉంటాను. ఇది వినేవాళ్ళ మనసుకి బాగా పట్టే విధంగా ఎంత కాలమైనా చెబుతూనే ఉంటాను. ఎందుకంటే మీరు తెలుసుకున్న ఇంకా కొత్త వాళ్ళు ఉంటూనే ఉంటారు, తెలుసుకోవాల్సిన వాళ్ళు. వాళ్ళకి కూడా తెలియజేయడం కోసం ఖచ్చితంగా నేను దీని గురించి భయపడక్కర్లేదండి అనే విషయాన్ని, ఇది గోచారం మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకే అండి, శుభం భూయాత్. ఇప్పుడు మనము 2024 నెలలో 2024 జూన్ నెలలో మీనరాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో చేద్దాము. మీనరాశి వారికి జన్మంలోనే రాహు సంచారం జరుగుతున్నది. ద్వితీయంలో కుజ సంచారము, తృతీయంలో గురు సంచారము, సప్తమంలో కేతుగ్రహణ సంచారము, వ్యయస్థానంలో శనీచర సంచారము జరుగుతూ ఉన్నది. ఈ విధంగా జరగడం ద్వారా ఇవి నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఏ ఫలితాలు వస్తాయనే తెలుసుకుందాము. అలాగే ఒకే నెలలో 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి రవిగ్రహ, బుధగ్రహ, శుక్రగ్రహ 3 గ్రహాలు 2 రాశుల్లో సంచారం చేస్తున్నాయి. వాటి ఫలితాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే చంద్రుడి గురించి అయితే మనకి దినఫలాల్లో తప్పితే వాటిలో ఇంకే విషయంలోనూ మనం వాటి ప్రస్తావన తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ ఈ గ్రహాల యొక్క సంచారాన్ని మనము ఏ స్థానాలలో ఉండి ఏ ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1లో రాహువు, జన్మంలో రాహు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్వితీయంలో కుజుడు కూడా కుటుంబ విషయంలో మనకి పిల్లలు మన మాట వినకపోవటం, భార్య కొన్ని కొంచెం అనారోగ్య విషయాలు కావండి, ఏదైనా కానివ్వండి, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అలాగే తృతీయంలో గురువు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడండి. సప్తమంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. భార్యకు కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఆవిడ కూడా కొంచెము మనకి సరైన సహకారాలు అందించలేని పరిస్థితిలో భార్య కూడా ఉంటుంది. అలాగే మనతో పాటుగా భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు కూడా మన సరైన సహాయ సహకారాలు అందించలేకపోవచ్చు. అలాగే వ్యయస్థానంలో శనీచర సంచారం జరుగుతోందండి. దీది కూడా ఏళ్ళనాడు శని కిందకే లెక్క వస్తుంది. శనిగ్రహం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే నెల రోజుల పాటు ఏకగ్రీవంగా అంటే ఒకే రాశిలో సంచారం చేసేటటువంటి ఈ 5 గ్రహాలు కూడా మనకి ఈ అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదండి. ఇకపోతే ఒకే నెలలో 2 రాశులలో సంచారం చేసేటటువంటి రవి, బుధ, శుక్రగ్రహాలు, ఈ శుక్రగ్రహాలు 3 కూడా ఒకే నెలలో 2 రాశుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. తద్వారా రవి మనకి ద్వితీయ, తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే 3వ స్థానమైనటువంటి మీనరాశికి 3వ స్థానమైనటువంటి 3వ స్థానంలో చక్కటి ఫలితాలని మనకి ఇవ్వగలుగుతూ ఉన్నారు. అలాగే 4థ స్థానంలో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే బుధుడు మనకి తృతీయ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తారు, తృతీయుల్లో మంచి ఫలితాలను ఇవ్వజాలరు. అలాగే శుక్రుడు కూడా మనకి ద్వితీయ, తృతీయ స్థానాలు రెండిట్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. తద్వారా మనకి శుక్రగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. రవి, బుధులు శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థులు. అందుచేత మనము వీరికి ఎక్కువ గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్నది. అయినా సరే మీరేం కంగారు పడక్కర్లేదండి. దీని ఫలితం మనం చెప్పుకున్నాం కదండి. నిష్ణాతులైనటువంటి వాళ్ళు చెప్తే 20% మాత్రమే, మిగతా అదంతా కూడా జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అది చూపించుకోండి. అయినా నెల రోజుల పాటు ఇదేం పెద్ద సుదీర్ఘమైనటువంటి కాలం కాదు. ఏదేమైనప్పటికీ జాతకాన్ని రాయించుకుని దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ మనకు మంచి ఫలితాలు కొంత చెడ్డ ఎక్కువ చూపించినప్పటికీ కూడా మూర్తిమంతం అని చెప్పేసి ఉంటుందండి.
ఆ సువర్ణమూర్తి, రజితమూర్తి, కాంస్యమూర్తి ఈ విధంగా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతం సువర్ణమూర్తి కనుకైతే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రజితమూర్తి అయితే అంత సువర్ణమూర్తి అంత ఉండకపోయినప్పటికీ మంచి ఫలితాలు వస్తుంటాయి. కాంస్యమూర్తి ఈ విధంగా దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఏం కంగారు పడక్కర్లేదండి. మీరు నవగ్రహ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్టుగా బీజాక్షర మంత్రం కానివ్వండి, గాయత్రి మంత్రం కానివ్వండి, అంటే నవగ్రహ గాయత్రి కానివ్వండి, లేదా ప్రకాశిక మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. వీటి దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం, కుటుంబ కలహాలు, కష్టాలు, ప్రయత్నించిన కార్యంలో సిద్ధి పొందలేకపోవటం, ప్రయాణాల్లో ఆటంకాలు, అలాగే శరీర బలహీనత, మనోవిచారము, నీచులతో సహవాసం, నీచులతో అంటే మనకంటే తక్కువ వారితోటి వాగ్వివాదాలు దిగకండి. అలాగే వ్యాధి, చేసే ఉద్యోగాల్లో కూడా కొన్ని చోట్ల భంగం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశాంతి, బంధువులతో కలహము, కష్టాలు, ఈ విధంగా గౌరవహాని, అకాల భోజనము ఇలాంటివి నిత్యం ఏదో ఒక కలహంతో కొంచెం తబ్బిబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత ఈ 12 రాసుల్లో అందరికంటే కూడా ఈ మీన రాశి వారికి గోచార ఫలం బాగలేదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దాని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో బీజాక్షరాలు కావాలి, గాయత్రి కానివ్వండి, ఏదో ఒకటి మొత్తం మీద ఈ 40 రోజుల్లో మీరు చేసుకున్నట్టయితే మీకు ఆ కష్టాల నుంచి బయటపడతారు. తప్పకుండా శుభం భూయాత్.